పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క అగ్రికల్చర్ అధికారి నుండి జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఒక విన్నపాన్ని వినియోగించడానికి కిసాన్ మోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఇక్కడికి వచ్చాము. ప్రధానంగా ఇటీవల కావేరీ సీడ్స్ అనే కంపెనీ ఈ గోనెగంట్ల, వెలగలు, నందవరము, ఆ ఎమ్నూరు అసెంబ్లీ ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటిదాకా మాకున్న సమాచారం ప్రకారంగా సీడ్స్ ని, మొక్కజొన్న సీడ్స్ ని అమ్మి ఆ సీడ్స్ ని రైతులతో కొనిచ్చి అక్కడ పంటలు వేయించి వారికి అగ్రిమెంట్ చేసుకుంటాం. పంటని తిరిగి మేమే కొంటాము, ఖచ్చితమైన గ్యారంటీ లాభం వచ్చే విధంగా మేము చూస్తాము, ఈ విత్తనాలే మీరు వేయండి అని చెప్పేసి వారితో కొనిచ్చి 100 ఎకరాలు, దాదాపు మాకున్న సమాచారం ప్రకారంగా 200 ఎకరాలకు మాకు తేలింది. ఇంకా అనేక ఎకరాలు ఈ యొక్క పంటను రైతులతో కొనిచ్చి చేసింది. అయితే ఆ విత్తనాలు వచ్చేసి నకిలీ విత్తనాలు తేలింది. అవి పంట రాలేదు కానీ చాలా చిన్న మొక్క వచ్చినప్పుడే కంకి రావడానికి వచ్చి సన్నగానే వచ్చింది, అది కూడా ఇంకా కంకిలు రావడం లేదు. దానివల్ల మొత్తం పూర్తి నష్టం రైతులకు జరగడం లేదు. కానీ ఇలాంటి నకిలీ విత్తనాలు సాహసంగా ఇంతమంది రైతులను మోసం చేసే విధంగా అమ్మేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అంటే మరి ఈ వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నట్టు, దీనికి అధికారులను నిద్రపోతున్నారో, వాళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, లైసెన్స్ ఎలా ఇచ్చారు, మరి ఆ విత్తనాల నాణ్యతను టెస్ట్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని వాళ్ళు అధికారులు మాకు చెప్పాలి. అంతేకాకుండా ఈ జిల్లా యంత్రాంగం కూడా ఈ రైతులకు, 100 మంది రైతులకు జరిగిన ఈ నష్టాన్ని ఏ విధంగా ఈ కంపెనీ తోటి నష్టపరాన్ని ఎన్నికి వాళ్ళని తీసుకొచ్చే విధంగా చేస్తుంది, అవసరమైతే వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకుని వారి ద్వారా ఈ రైతులకు ఏమైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఆ కంపెనీ యాజమాన్యం తోటి కట్టించే విధంగా అధికారులు ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. ఎటువంటి రాజకీయ ఒత్తిడికుండా దానికాను భారతీయ జనతా పార్టీ ఈ రైతుల తరఫున ఇవాళ సమస్యను తీరేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తూ, నా పేరు మురళీ నాయుడు, నేను బీజేపీ రాష్ట్ర నాయకుల్ని, ఏపీ వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని.